హలో హాయ్ ఫ్రెండ్స్. ఇది అమెరికాలో అట్లాంటాలో మా కూతురి ఇంట్లో ఉన్న పూల చెట్లు. చూసారా ఎంత బాగా పూచాయో పూలు. ఇక్కడ బీర్నీస్, బఠానీ, టమాటా, పాలకూర ఇవన్నీ చెట్లను కూడా నాటారు. చాలా బాగుంది అసలు. ఇక్కడ నేచరు, ప్రకృతి చాలా ఆహ్లాదంగా అందంగా ఉంటుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. ఒకసారి చూడండి లొకేషన్ ఎంత బాగుంది అసలు. ఈ వ్యూ చూడండి, ఈ వ్యూ చూడండి అసలు ఎంత బాగుంది. ఎంత చాలా 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 సో ఇక్కడ కాసేపు కూర్చుంటే నిజంగా చాలా పీస్ ఆఫ్ మైండ్ అంటారు చూడండి. మనసుకి చాలా ఆనందంగా, అదేవిధంగా ప్రశాంతంగా కూడా అనిపిస్తుంది. నేనైతే చాలాసార్లు ఇక్కడే కూర్చొని ప్రకృతిని ఆస్వాదిస్తూ ఉంటాను. ఒకసారి మీరు కూడా చూస్తారని పెడుతూ ఉన్నాను. ఆల్మోస్ట్ పాలకూర, కొత్తిమీర, కరివేపాకు కూడా మా పాప గ్రో చేసింది. తొట్లల్లో చెట్లు వేసి చాలా బాగా మెయింటైన్ చేసుకుంటుంది. కరివేపాకు, ఇది కృష్ణ తులసి అండి. చాలా రేర్గా మనకి కృష్ణ తులసి కనబడుతుంది. ఎక్కువ మనకు లక్ష్మీ తులసి కనబడుతుంది. అనుకోకుండా ఇక్కడ కృష్ణ తులసి ఉంది. రోజు మార్నింగ్ శివుడి నంది తొట్టిలో పెట్టాము, మా పాప పెట్టింది. రోజు శివుడికి మనం నీళ్లు పోస్తే అభిషేకం చేసినట్టు ఉంటుంది, దేవుడిని ఆరాధించినట్టు ఉంటుంది. ఇది చూడండి, కరివేపాకు చెట్టు ఒక వింత జీవి ఉంది. ఎలా ఉంది చూడండి, అది కనబడిందా మీకు? అబ్బో, ఇలా అన్నా వెళ్ళట్లేదు అసలు ఆ పురుగు. అప్పటికి ఎలా మెరుస్తుంది చూడండి అది. ఇది బచ్చల కూర. నేను మా పాప దగ్గరికి వచ్చినప్పుడు చాలాసార్లు ఈ బ్యాక్ యార్డ్లోనే చాలా స్పెండ్ చేస్తాను నా టైం. కొత్తిమీర చూడండి ఎంత బాగా వచ్చిందో. నిన్నే చాలా పాలకూర కూడా నిన్న తెంపాము అన్నీ. ఇంకా టమాటాలు అయితే చిన్న చిన్న పిందెలుగా ఉన్నాయి. ఇక్కడ బఠానీ కూడా కోసాము చాలానే. ఇక్కడ బీర్నీస్ను కూడా కొద్దామనేసి వచ్చాను. కాకపోతే చిన్న వీడియో చేసి పెడదాము. అమెరికాలో కూడా కూరగాయలు ఎంత బాగా పండుతున్నాయి, ఎంత బాగా పండిస్తున్నారని చెప్పాలి. మనమేమనుకుంటాం అమెరికాలో అంత బిజీ, సాఫ్ట్వేరు, అసలు వాళ్ళు వంట కూడా చేసుకోరేమో అన్నట్టుగా చాలామంది మాట్లాడుతూ ఉంటారు. కానీ నాకైతే అదేం నచ్చదు. ఎందుకంటే చక్కగా కూరగాయలు పండించుకొని తింటున్నారు. ఎంత ఫ్రెష్